అవయవదానంతో నలుగురికి ఊపిరిపోశాడు మెదక్ జిల్లా యువకుడు. విధి వెక్కిరించిన అతను మాత్రం నలుగురు గుండె చప్పుడయ్యాడు. కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న చేవెళ్లకు చెందిన మదనరోళ్ల శ్రీకాంత్ దసరా పండుగకి స్వగ్రామానికి వెళ్లాడు. పండుగ అనంతరం ఈ నెల 5న హైదరాబాద్కు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా శివంపేట వద్దకు రాగానే బైక్పై వెళ్తున్న శ్రీకాంత్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ను స్థానికులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అతను పనిచేస్తున్న కిమ్స్ ఆసుపత్రికే తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించారు. ప్రజాసేవకు అంకితమవ్వాలనే ఆశయాన్ని వృత్తిగా మలుచుకున్న శ్రీకాంత్ చనిపోయినా కూడా నలుగురికి ప్రాణదాత అయ్యాడు. గుండె, 2 కిడ్నీలు, కాలేయాన్ని దానం చేశాడు. అతని గుండెను కిమ్స్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా నిమ్స్కు తరలించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అమర్చినట్లు జీవన్ దాన్ అధికారులు తెలిపారు. అవయవదానంతో చిరస్మరణీయుడయ్యాడు శ్రీకాంత్. తన కుటుంబానికి దూరమైన నలుగురి కుటుంబాల్లో మాత్రం వెలుగులు నింపాడు.